మహిళలకు ఎలాంటి సమస్యలు ఉన్నా పోలీసులను ఆశ్రయించాలని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి అన్నారు. మహిళలపై జరుగుతున్న హింస, వేధింపులు, అన్యాయాలపై పాలకొండ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో గాని పురాణంలో గాని మహిళలకు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. సమాజంలో మహిళలు గౌరవించినప్పుడు మహిళలకు భద్రత అని అన్నారు. వయసుతో సంబంధం లేకుండా మహిళలపై అదే ప్రాంతంలో ఉండే కొంతమంది యువకులు తప్పుగా ప్రవర్తిస్తున్నట్లు, అలాంటి వారి సమాచారం పోలీసులకు ఇవ్వాలని, అలా అయితే అలాంటి వారిపై ప్రత్యేక నిఘా పెట్టుకుంటామని తెలిపారు. సమస్య రాకముందే దాన్ని అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఎలాంటి సమయంలోనైనా అండగా ఉంటామని చెప్పారు. అదే వీధిలో ఉంటాడు, లేకపోతే ఒక యంగ్ కుర్రాడు కొంచెం దారి తప్పి ఒక మిస్బిహేవ్ చేస్తాడు చిన్నపిల్ల మీద. మీ వీధిలో అలాంటి వాళ్ళు చాలా మంది, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే బిహేవియర్ గమనించారు. అటువంటి వాళ్ళు ఏమైనా ఉంటే మాకు రిపోర్ట్ చేస్తే ఒక వాచ్ పెట్టుకుంటాం, కౌన్సిలింగ్ పెట్టుకుంటాం. ఎందుకంటే మహిళలపై ఎంత చెప్పినా కూడా నేరాలు అక్కడక్కడ సడన్ గా రిపోర్ట్ అవుతుంటే మీరు చూస్తూ ఉంటారు. దానికి ప్రివెన్షన్, ఇందాక చెప్పారు, ప్రివెన్షన్ ఇది బెటర్. సో ప్రివెన్షన్ ఏ విధంగా చేయాలంటే, ఈ విధంగా మీ యొక్క ఇంట్లో, మీ యొక్క వీధిలో, దయచేసి మీరు వెళ్ళే రూట్లో కావచ్చు, మీ స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, అలర్ట్గా ఉండండి. ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయో కూడా మాకు రిపోర్ట్ చేసి వీఆర్ 24/7 అవైలబుల్. మా శక్తి టీమ్స్ కానీ, మా పోలీస్, పాల్గొండ పోలీస్ కానీ, అండ్ మా కంట్రోల్ సిస్టమ్, కమాండ్ కంట్రోల్ డైల్ 112 కానీ ఇమీడియట్ గా టీమ్స్ వస్తారు. సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఇస్, మీ చుట్టుపక్కల మీ మీద కావచ్చు, వేరే మహిళల మీద కావచ్చు, నేరాలు జరిగినప్పుడు రిపోర్టింగ్ కాదు, నేరాలు చేసే ప్రవృత్తి ఉన్న వారి మీద మీరు వాచ్ పెట్టుకొని మాకు రిపోర్ట్ చేయాలని కోరుతున్నాను. సో బీ ఎంపవర్డ్, మీకు మీరు స్వతంత్రులు కాండి, ధైర్యంగా ఉండాలి, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, చక్కగా చదువుకోండి. అనదర్ ఇంపార్టెంట్, పిల్లలు మీరందరూ కూడా గమనించాల్సింది, సైబర్ క్రైమ్ పెరిగిపోతుంది. సైబర్ క్రైమ్ ముఖ్యంగా మహిళలకు సంబంధించి మూడు రకాలుగా మీరు మహిళలు ఫేస్ చేస్తున్నారు. ఒకటి, అశ్లీలమైన ఫోటోలు పెట్టి బెదిరించడము, వాటిని సర్క్యులేట్ చేస్తామని చెప్పడము. అదేవిధంగా రెండవది, ఈ యొక్క డబ్బుని చీట్ చేసి డబ్బులు తీసుకోవడం, రకరకాల మార్గాల్లో. అంటే మీ యొక్క అకౌంట్ ఎప్పుడైతే మనం అందరం కూడా, మీరందరూ డిజిటల్ అకౌంట్స్ వాడుతున్నారు, మీరందరూ కూడా ఎడోలసెంట్ స్టేజ్లో ఉన్నటువంటి పిల్లలు, అంటే పెరుగుతున్నటువంటి పిల్లలందరూ కూడా సోషల్ మీడియా మీద అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో చాలా కంటెంట్స్ వస్తుంటాయి. ఈ కంటెంట్స్ ని పిల్లలందరూ కూడా నిశ్చితంగా పరిశీలించాలి. నాకు తెలిసి సోషల్ మీడియాకి దూరంగా ఉండడమే చాలా మంచిది. ఎందుకంటే ఈరోజు ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలు ముఖ్యంగా మీరు భవిష్యత్తు పైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు మగవాళ్ళ కంటే. ఈరోజు రక్షణ రంగం తీసుకున్నా, ఏ రంగం తీసుకున్నా సరే మహిళలు ముందంజలో ఉన్నారంటే వారి చిత్తశుద్ధికి ఇదంతా కూడా నిదర్శనమని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మరి మహిళలు కానీ, చిన్నారులు కానీ, మరి అలాగే స్కూల్స్ లో టీచర్స్ కూడా, ప్రతి స్కూల్లో కూడా పిల్లలకి భద్రతపై అవగాహన కల్పించే విధంగా టీచర్స్ కూడా ఆ స్కూల్స్ లో మరి వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా బ్యాడ్ టచ్ ఏంటంటే, గుడ్ టచ్ అంటే ఏంటి, ఇట్లాంటి విషయాలు ప్రతి ఆడపిల్లకి మరి చిన్నప్పటి నుంచే, స్కూల్ స్టేజ్ నుంచే ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ప్రతి స్కూల్లో అవలంబిస్తే చాలా మటుకు నేరాలనేవి మహిళల పైన జరగడానికి
చాలా అవకాశం ఉన్నది సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి విద్యార్థి దశ నుంచే చిన్నపిల్లలకి ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఉపాధ్యాయులు కానీ అలాగే మరి తల్లిదండ్రులు కూడా పిల్లలకి మహిళలకి ఇటువంటి వాటిపై అవగాహన కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉన్న సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు చూస్తే రాష్ట్రంలో మహిళల పైన పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా ఈరోజు కఠిన చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో ఎక్కడ కూడా అగాత్యాలు జరగకుండా ఈరోజు పోలీస్ వ్యవస్థ పెద్ద ఎత్తున ఎన్నో అవగాహన కార్యక్రమాలు అలాగే మరి